వరంగల్ జిల్లాలోని వర్ధనపేటలో ఈరోజు జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్రలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షులు రాబోతున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేయూ సెకండ్ గేట్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆమె ఘన స్వాగతం పలికేలాగా ఇక్కడ మోహరించడం జరిగింది. ఆవిడ రాగానే స్వాగతం పలికి వరంగల్ జిల్లాలో రెండో విడతలో జరుగుతున్నటువంటి జనహిత కార్యక్రమంలోకి ఆహ్వానించడం కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే లోకల్గా ఇక్కడికి వచ్చి ఆవిడకు స్వాగతం పలికేలాగా ఏర్పాటు చేస్తారు. పెద్ద ఎత్తున యువతతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆమెకు స్వాగతం పలికి అలాగే ఓపెన్ టాప్ జీప్లో ఇక్కడ నుంచి తీసుకొని వర్ధనపేటకు వెళ్లేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్వాగతం ఎలా పలుకుతున్నారు, జనహిత పాదయాత్ర ఎలా కొనసాగుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే విషయం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు వస్తున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జికి స్వాగతం ఎలా చెప్పబోతున్నారు, జనహిత పాదయాత్ర ఎలా సాగుతుంది? జనహిత పాదయాత్ర ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నది. దానికి ఉమ్మడి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించడం జరిగింది. సో ఇప్పుడు కరీంనగర్ నుంచి ఇంకో అర్ధ గంటలో ఇక్కడికి రాబోతున్నారు. ఈడికెళ్ళి వారిని వరంగల్ వెస్ట్ నియోజకవర్గం బార్డర్ కాబట్టి ఇక్కడ వారిని రిసీవ్ చేసుకుని వర్ధనపేట తీసుకుపోయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి వాళ్ళకు బస్ సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా అక్కడి పాదయాత్రకు మరియు నేరుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయం 1-to-1 కలిసి కార్యకర్తలకు ఆనందంగా ఉంటుంది కదా, ఇది ఉంటుంది. వారి కష్ట సుఖాలు చెప్పుకుంటట్టుంటాయి, అన్ని తీరులో ఉంటాయి కాబట్టి అందరినీ కూడా బస్సులలో ఆల్రెడీ తరలించడం జరిగింది. ఇక్కడ మేము ఇంపార్టెంట్ కార్పొరేటర్లము, ముఖ్య నాయకులు అందరం కూడా వారిని రిసీవ్ చేసుకొని వర్ధనపేట తీసుకెళ్తాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే నాయకులకు దగ్గర కావడం కోసమా, కార్యకర్తలకు దగ్గర కావడం కోసమా? పాదయాత్ర ద్వారా ఏం సందేశం ఇవ్వబోతుంది? పాదయాత్ర గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చేసిన ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపల చేసినటువంటి సంక్షేమ పథకాలనే ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఒకటి. రెండోది, మా ప్రభుత్వంలో మేము చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజాదరణ వస్తుంటే ఓర్వలేక 2-3 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ప్రతిపక్షాలు వీటిని తప్పుడు ప్రచారంగా చేస్తున్నది. మేము ఇచ్చింది గ్రౌండ్, మేము గ్రౌండ్ లెవెల్లో పోయినాం. గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు ఆ గ్రౌండ్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇలా సన్న బియ్యం ఇచ్చినాం, మీ మొక్కలకు ఇచ్చినరా ఎప్పుడన్నా చెప్పాలి కదా. 200 రూపాయలు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, ఏవో వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇవన్నీ 6 గ్యారంటీలలో ఉన్నాయా లేవా కళ్ళలో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా 6 గ్యారంటీలు ఇవ్వలేదు, 420 అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతుంటే గ్రామాన ప్రతి గల్లీలో మేము చేసిన గివ్వి అని చెప్పి మీకు ఇచ్చిన కార్డు ఇచ్చినాం, గ్యారంటీ కార్డు. ఆ గ్యారంటీ కార్డు ద్వారా మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, వాళ్ళు 10 ఏళ్లలో చేయలే కదా. కేజీ టు పీజీ ఏమైంది, 3 ఎకరాలు అన్నారు ఏమైంది? ఇవన్నీ వాళ్ళు గ్యారంటీ కార్డులలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాయి కదా. మరి సిగ్గు లేకుండా 10 ఏళ్ళు అయిపోయినా సోయి లేదు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయమన్నా కేటీఆర్ మాట్లాడుతాడు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నువ్వు తీసుకుపోయి కూర్చోబెట్టి మంత్రి పదవులు ఇచ్చినావు. ఒక దళితుడు సిఎల్పి ఉంటేనే సిఎల్పి హోదా తీసేయడానికి అందరినీ తీసుకుపోయి సిగ్గుసరం లేకుండా మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజు ఎందుకు రాజీనామా చేయలే? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రాజీనామా చేయమని చెప్పి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే అవకాశం ఉందా? అందరు పార్టిసిపేషన్ అవుతున్నారా? ముఖ్య నేతల మధ్య కొంత గ్యాప్ ఉంది కదా, అది పూడిపోయే అవకాశం ఉందా? చూడండి, ఇది పెద్ద కుటుంబం, ఇలా అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప విభేదాలు అనేటివి ఏమి ఉండవు. అందులో వారి అభిప్రాయం వారుకుంటే నా అభిప్రాయం నీకుంటుంది, దానికి కొన్ని చెప్పుకుంటాం, కొన్ని పొతుకాయి అంతే తప్ప దానికి ఇదేముంటుంది. ఇప్పుడు మేము ఐకమత్యంగా ఉండి ఇప్పుడు మేము ప్రోగ్రామ్ వచ్చిండ్రు, అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి కదిలినాం కదా. మా అధిష్టానం వచ్చినప్పుడు అక్కడ ఏమి ఉండదు. దాంట్లో అభిప్రాయంలో ఏదైనా తప్పులు ఉన్నప్పుడు బరాబర్ ఏలెత్తి చూపించటం, ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో మా స్వేచ్ఛనే అది, అదే వేరే పార్టీలలో ఉంటుందా? బాత్రూంలలో తలుపులు పెట్టుకొని కూర్చొని ఏడవాలి తప్ప వాళ్ళు చెప్పుకుంటట్టు కూడా ఉండదు. మా దగ్గర ఓపెన్గా చెప్పుకోగలుగుతాం, అది స్వేచ్ఛ. అంటే ఇప్పుడు నటరాజన్ గారు వస్తున్నారు కాబట్టి ఏమైనా చర్చలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? అట్లాంటిది ఏముండదు. ఇది ప్యూర్లీ పార్టీ ప్రోగ్రాము. మేము చేసిన సంక్షేమాలని ప్రజలకు తీసుకువెళ్ళటానికి పాదయాత్ర, అవతల ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాల మీద ప్రజలకు వివరించడానికి ఇది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎవరిని అభిప్రాయ భేదాలు లేవు. కాబట్టి ఇది అందరూ ప్రోగ్రామ్ అయినప్పుడు అందరు కలిసి వస్తారు, అందరు కలిసే ఉంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, అందులో భాగంగా ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ పార్టీ ప్రోగ్రామ్ అయినప్పుడు అందరం కలిసి ఉంటామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రిసీవ్ చేసుకుని వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ పాదయాత్రలో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అంశం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్తున్నారు. ముఖ్య నేతలందరూ కూడా పార్టిసిపేషన్ అయ్యారు. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలందరూ కూడా వర్ధన్నపేట నియోజకవర్గం వచ్చారు. మేమందరం కలిసే ఉన్నామని చెప్తున్నారు. ఇంకొక వైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మారిన అంశం మీద ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని కేటీఆర్ కామెంట్ చేసిన దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితులు సీఎల్పీ నేతగా ఉంటే ఆయన పదవి పోగొట్టడం కోసం మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అంటూ ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా వాజిత్ కుమార్ అంటే వరంగల్.